ఉందా ఇదంతా వీడియోలో తీయు వీడియో తీస్తుండ్రు. నేను అలా వెళ్ళిపోతుంది. ధ్వజస్తంభం ఇక్కడ వస్తుంది. ఎట్లా ఉన్నాయి కాకపోతే కొద్దిగా మెట్లు గణేష్ అండి. అది సుబ్రహ్మణ్యం అన్ని కవర్ చేయాలి మొత్తం. ఇది గణేష్ మహారాజ్ టెంపుల్. ఇది శ్రీ శ్రీ ధర్మశాస్త్ర శబరగిరి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది కోదడ్డ పనస గ్రామంలో నిర్మిస్తున్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇది ఇదిగోండి, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇది శబరిమల ఎట్లా ఉందో అట్లానే కడుతూరు. ట్రావెన్కర్ వాళ్ళకి 2 కోట్లకి ఇచ్చారు. అక్కడ అమ్మవారి టెంపుల్, మాలికాబ్రతమ్మ టెంపుల్, అది దూరంలో ఉంది చూడండి, అది మాలికాబ్రతమ్మ టెంపుల్. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది ఇక్కడ ఇది భోగం తయారు చేసేది ఒక రూమ్, హాల్. ఇదంతా చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా శబరిమలలో ఎట్లా ఉందో అట్లా చేస్తున్నారు స్వామి. ఇక్కడ ఇది ఇట్లా వస్తే ఇది ద్వారం స్వామి, మెయిన్ ద్వారం. కాకపోతే అయ్యప్పకి సైడ్ వెళ్ళి అట్లా దర్శనం ఉంటుంది కాబట్టి ఇది ధ్వజస్తంభంకి స్వామి, ఇది ధ్వజస్తంభంకి ఏర్పాటు చేశారు. ఇది ధ్వజస్తంభం చేస్తారు. ఇంకా ఇదిగోండి మెయిన్ గుడి చూడండి ఎట్లా ఉంది. ఇది గుడి అండి. అక్కడ అయ్యప్ప స్వామి మూర్తి అక్కడ ఉంది సార్, అక్కడ ఉంది స్వామి అక్కడ. ఇది 18 మెట్లకి దారి స్వామి. ఇది 18 అంబడి, స్వచ్ఛమైన 18 అంబడి. ఇదిగోండి స్వామి, ఇది 18 మెట్లకి. ఇది వే ఇట్లా. ఇదిగోండి అక్కడ ఏకశిల ఉంది చూడండి స్వామి, ఏకశిల. ఆ ఏకశిలతో ఇక్కడ ఈ 18 మెట్లు నిర్మించి ఇక్కడ కరుప్ప స్వామి, కడుత్త స్వామి ఇద్దరు విగ్రహాలు పెట్టి గుడి ప్రారంభోత్సవం అవుతుంది స్వామి. ఇంకా నిర్మాణంలో ఉంది. కావున భక్తులు ఎవరికి తోచింది వాళ్ళు స్వామివారిని మీరు ఎంత తోస్తే అంత స్వామివారికి సమర్పించవలసిందిగా. ఒక స్వామికి ఒక ఇల్లు కడుతున్నాం స్వామి, అలాగే ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం స్వామి. ఏదో మీకు దయ తోచింది మీరు ఇవ్వండి స్వామి. నేను నెంబర్ కూడా మీకు షేర్ చేస్తా స్వామి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. స్వామి శరణం అయ్యప్ప.